మనకు ఏ పని కావాలన్నా లంచం అనేది చాలా ముఖ్యం. మన దేశంలో పెరిగిపోతున్నటువంటి ఈ లంచాధికారులను చూస్తుంటే అసహించుకునేటువంటి సిట్యుయేషన్ వచ్చింది. అసలు లంచం తీసుకుంటే భయపడతారేమో అనుకుంటే భయపడడం ఎక్కడిది. ప్రతిరోజు లంచాలు తీసుకొని దొరుకుతున్నా కానీ అధికారుల్లో మాత్రం చలనం రావటం లేదు. సిగ్గనిపించడం లేదు. లంచం అనేది సిగ్గా అని చెప్పేసి మర్చిపోయారు. లంచం అనేది రేపటి భవిష్యత్తు తరాలకు కాపాడుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ వాళ్ళ మునిమన్ వల్ల కూడా సరిపోయేంత ఆస్తిని సంపాదించారు. మరి వీరిని ఎవరు పట్టుకోవాలి? ప్రభుత్వం ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటుందని తీసుకోదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పనులు కావాలంటే వీళ్ళే కదా చేసేది. ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను. పోలీస్ స్టేషన్లో లంచం, మున్సిపల్ ఆఫీస్లో లంచం, పంచాయతీరాజ్ శాఖలో లంచం, ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం, కలెక్టర్ ఆఫీస్లో లంచం, ఆర్డీఓ ఆఫీస్లో లంచం, హాస్పిటల్లో లంచం, స్కూల్లో లంచం. ఇలా ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి వాటిలో కూడా లంచాలే. లంచాలు లేనిదే పని కాదు. మీరు ఏ ఊర్లోకి వెళ్ళి అడిగినా సరే, ఒక వ్యక్తిని అడగండి, ఒక పని ఉంది ఊర్లో భూమికి సంబంధించింది, ఏం కావాలి అంటే డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు. ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే వాడు పర్మిషన్ ఇవ్వాలంటే లంచం కావాలి. మరెన్నో వీడియోలు వస్తూ ఉంటాయి. ఆ వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఇల్లుకి వెళ్ళి అడగండి, మీరు ఇల్లు కట్టేటప్పుడు లంచం తీసుకున్నారా అంటే తీసుకున్నారని చెప్పి లక్షల్లో తీసుకుంటారు. ఒక బోర్ వేయాలంటే లంచం. ఒక పోలీస్ స్టేషన్లో ఒక వివాదం ఉంది అంటే లంచం. మున్సిపల్ ఆఫీస్లో ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే లంచం. ఎంఆర్ఓ ఆఫీస్లో మన భూమిని మనం చేసుకోవాలంటే లంచం. ప్రజలకు అందించేటువంటి బియ్యం తీసుకోవడానికి కూడా లంచమే. అక్కడ నాణ్యత ఉందా లేదా మనకు అవసరం లేదు, లంచం వచ్చిందా లేదా. ఇట్లా చూసుకుంటూ పోతూ ఉంటే ఈ లంచగొండి అధికారుల వల్ల దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది. వీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి దేశానికి ఏదో సేవ చేస్తారనుకుంటే వీళ్ళ ఫ్యామిలీలకు సేవ చేసుకుంటున్నారు, నాయకులకు సేవ చేసుకుంటున్నారు. వీళ్ళ ఆస్తులు చూడండి, మంచి మంచి ఇల్లులు ఉంటాయి, వాళ్ళకు వచ్చే జీతం ఎంత అండి, వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఎంత అని చూడండి. ఒక్కొక్కరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈడీ రంగంలోకి దిగాలి. ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎంతో లెక్క చూడండి. ఏసీబీ అధికారులు అంటారు. ఏసీబీ అధికారులు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పట్టుకుంటున్నారు. ఏసీబీ అధికారులు అంటే వాళ్ళే కదా, పోలీసులే కదా, మన రాష్ట్రం సంబంధించినటువంటి పోలీసులే కదా. మరి ఎందుకు భయపడడం లేదు? అంటే మా ఉద్యోగం మాకు వస్తుంది అనే నమ్మకమే కదా.